హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? మరువని జ్ఞాపకం పార్ట్ 6. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకు ముందు వీడియోస్ మీరు ఖచ్చితంగా వినాల్సిందే. వివేక్ వల్లే తనకి జాబ్ వచ్చింది అని తెలుసుకున్న సోనియాకి చాలా సంతోషం వేసింది. వెంటనే వివేక్కి కాల్ చేసి మాట్లాడాలని కూడా అనిపించింది. ఇక అదే మనసులో పెట్టుకొని వెంటనే అతనికి కాల్ చేసింది. కాల్ అయితే చేసింది, కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే కాల్ కట్ చేసి ఎందుకులే తర్వాత మాట్లాడొచ్చు అని మనసులో అనుకుని తన ఫ్రెండ్స్తో కలిసి నార్మల్గా జాబ్లోకి వెళ్ళిపోయింది. ఇక అలా తను ఇంటికి వెళ్తున్నప్పుడు తన మనసులో వివేక్ ఆలోచనలు నిండిపోయాయి. తన కుటుంబం వల్ల, తన కుటుంబంలో పరిస్థితుల వల్ల, తను పెరిగిన పద్ధతి వల్ల వారిద్దరి మధ్య జరిగింది తప్పులా అనిపించింది. కానీ వారిద్దరూ గాఢంగా ఒక 1 year నుండి ప్రేమించుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా వయసులో ఉన్న వివేక్ ఇలా అంతా చేయకుండా కంట్రోల్ చేసుకోమంటే అస్సలు చేసుకోడు. అలాంటిది ఒక మంచి అవకాశం దొరికినప్పుడు వివేక్ ఇలా చేశాడు అంటే దానిని ఎలాగోలా తను క్షమించేయడమే మంచిది అని తనకు అనిపించింది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆ మాత్రం చేయడానికి సరిపోదా అన్నట్లు కూడా తన మనసుకి తానే సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఇలా వారి మధ్య జరిగిన దాన్ని సమర్థించుకుంటూ వివేక్పై ఉన్న కోపాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తూనే ఇంటికి చేరుకుంది సోనియా. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయ్యి అలా సోఫాలో కూర్చుంది. ఇక వెంటనే అతనితో మాట్లాడాలనిపించినా కూడా కాల్ చేయకుండా హలో అని మెసేజ్ పెట్టింది. ఇక అది చూసిన వివేక్ వెంటనే తనకి కాల్ చేశాడు. మొదట్లో వారి మధ్య జరిగినది గుర్తొచ్చి కోపంగా మాట్లాడినా కూడా వివేక్ తనతో మాట్లాడిన విషయాలన్నీ గుర్తొచ్చి తను కూడా అతనితో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టింది. అతను మాట్లాడే పద్ధతి ఆమెలో మార్పును కలుగజేసింది. అయితే వివేక్ కూడా నీకు కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతేకాని ఇలా మాట్లాడకుండా నన్ను దూరం పెడితే నేను బ్రతకలేను, నాకు చాలా బాధగా అనిపిస్తోంది అని అన్నాడు. అలా వివేక్ మాట్లాడడం తనకి చాలా నచ్చింది. అందువల్ల అతని మాటలకు లొంగిపోక తప్పలేదు. తన కోపాన్ని పూర్తిగా తీర్చుకుంటూ ఇష్టం వచ్చినట్లు అతన్ని తిట్టేసింది. ఇక ఆమె తిట్టడం పూర్తయిన తర్వాత అమ్మయ్య, ఇప్పుడు నీకు కోపం పోయిందా, నాతో మంచిగా మాట్లాడతావా అని అతను అన్నాడు. సరేలే, ఏదో జరిగిపోయింది, ఇక అలాంటి తప్పు మన మధ్య ఎప్పుడు జరగకూడదు అని తను అంది. సరే అది వదిలే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నిజంగా నీకు గుర్తులేదా అని అతను అడిగాడు. వెంటనే సోనియాకు కోపం వచ్చింది. ఇప్పుడే కదా దాని గురించి మాట్లాడొద్దు అన్నాను, మళ్ళీ ఏంటి అని కోపంగా అంది. వెంటనే వివేక్ అలా కాదు, నీకు గుర్తులేదు కదా, నువ్వు ఏం చేశావో నేనేం చేశానో, మన మధ్య ఏం జరిగిందో, మనం ఏం చేశామో నీకు తెలియాలి కదా, అది ఒక స్వీట్ మెమొరీ, దాన్ని నేను మర్చిపోలేను, ఎవరికి చెప్పలేను, కానీ నాకు ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది, నీతో తప్ప నేను ఎవరితో షేర్ చేసుకోగలను అని వివేక్ మాట్లాడుతూ ఉండగా తనకు కూడా ఎక్కడో ఆ విషయం గురించి తెలుసుకోవాలి అన్న ఎక్సైట్మెంట్ పెరిగింది. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటే నాకే మంచిది కదా అన్న ఆలోచన కూడా తనకి ఉంది. తనకి కొంచెం కూడా గుర్తులేదు కనుక ఇలా తెలుసుకోవడం వల్ల అసలు ఏం జరిగిందో ఒక ఐడియా ఉంటుంది కదా అని తనకి ఆలోచన వచ్చింది. సరే చెప్పు అని తను అంది. ఇక వివేక్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయాక నేను బెడ్రూమ్లో పడుకోబెట్టి నేను కూడా వెళ్ళిపోదామని అనుకున్నాను. అయితే అంత చలిలో వేడెక్కించే నీ శరీరం చూస్తుంటే పిచ్చెక్కిపోయింది నాకు. వేసుకున్న డ్రెస్లో నీ అందచందాలు కనిపిస్తూ ఉంటే నన్ను నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. అయినా మత్తులో ఉన్న అమ్మాయిని అలా చేయడం తప్పని నాకు నేను సర్ది చెప్పుకొని నిన్ను బెడ్రూమ్లో పడుకోబెడదామని తీసుకొని వెళ్తూ ఉన్నాను. అయితే నీ 2 చేతులతో నన్ను గట్టిగా హత్తుకొని నన్ను అలా తాకుతుంటే నా నరాలు తెగిపోయేంత ఫీలింగ్స్ నాలో మొదలయ్యాయి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. అయితే అతి కష్టం మీద నిన్ను పడుకోబెట్టి నీ నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే నా కాలర్ పట్టుకుని నీ పైకి నన్ను లాక్కున్నావు. నాకు నువ్వు అంత దగ్గరగా లాక్కున్న తర్వాత నేను ఇంకా ఏం చేయగలను? నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలా నీ పెదాలను నా పెదాలతో తాకాను, అంతే. వెంటనే నువ్వు మందులోకి మంచిని దొరికినట్లు నా పెదవులను తినేసేలా నాకు ముద్దు పెట్టావు అని వివేక్ అలా చెప్తూ ఉంటే
ఈలోపు అతని మాటలకే ఏదో అయిపోయింది సోనియాకి. తన శరీరాన్ని పొగడ్డం, తనతో ఇలా చేశాను అలా చేశాను అని చెప్పడం, ఇవన్నీ వింటుంటే తనకు కూడా ఫీలింగ్స్ రావడం మొదలయ్యాయి. వెంటనే అతను చెప్పేది ఆపాలి అన్న ఉద్దేశంతో అతని మాటలకు తన మాటలు అడ్డు వేస్తూ, ఇదంతా అబద్ధం, ఇవన్నీ నేను చేసి ఉండను, మత్తులో ఉన్నదాన్ని, ఇన్ని ఎలా చేస్తాను అని అంది. నువ్వు అవన్నీ చేస్తావో చేయవో ఒక్కసారి నాతో వచ్చి చూడు, రంగంలో దిగితే నాకంటే 100 రెట్లు ఎక్కువ చేసేది నువ్వే అని వివేక్ అన్నాడు. ఇంత చెబుతుంటే సోనియాకు నమ్మక తప్పడం లేదు. తనకి తెలియకుండానే ఇంకోసారి వివేక్తో అలానే కలవాలి అనిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే మొదటిసారి తనకు స్పృహ లేదు, అందులోనూ తను ఏం చేసిందో తనకే తెలియడం లేదు. అలా తనలో వస్తున్న ఫీలింగ్స్ని ఆపుకోవడానికి ట్రై చేస్తూనే తన మాటల్ని మెల్లగా తగ్గించింది. నేను ఇంత చేశానా? తను నిజంగానే ఇలా చెప్తున్నాడా లేక కల్పించి చెప్తున్నాడా? నాకేదో డౌట్గా ఉంది అని మనసులో అనుకుంటుందే కానీ అతను చెప్పే మాటలకి తనకి తెలియకుండానే తనలో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకోసారి అతనితో అలా కలిస్తే బాగుండు అనే భావన తన మనసులో కలిగేలా అతను వారిద్దరి మధ్య జరిగిన విషయాన్ని విడమర్చి మరీ చెప్తూ ఉన్నాడు. ఇక ఆమె మాటల్లో నెమ్మది గమనించిన వివేక్ తనకి ఫీలింగ్స్ వస్తున్నాయని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఎలాగో తప్పు జరిగిపోయింది కాబట్టి నీకు మెమొరబుల్గా ఉండడానికి ఇంకోసారి కలుద్దామా అని వివేక్ అన్నాడు. సోనియా వాళ్ళ ఇంట్లో అన్నయ్య లేడు, ఎందుకంటే అతను నైట్ డ్యూటీకి వెళ్ళాడు, ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వివేక్ వాళ్ళ ఫ్లాట్లో కూడా ఎవరూ లేరు. వివేక్ ఉండేది హైదరాబాద్లోనే పెద్ద అపార్ట్మెంట్. అయితే ఇక అతను అలా అడిగేసరికి వెంటనే కోపం వచ్చి తిడదాము అని, ఏమనుకుంటున్నావు అని గట్టిగా అరిచేలోపు, వెయిట్, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు నీకు నాపై ఇష్టం ఉంది, నాకు నీపై ఇష్టం ఉంది, మనిద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం. అలాంటప్పుడు ఈ విషయంలో మనల్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? మన ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాం కదా అని ఆమెను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇదంతా వింటున్న సోనియాకు కూడా నిజమే అనిపించింది. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఏదో చేసేలానే ఉన్నారు, చేయడం వరకు ఆలోచిస్తున్నారు, కానీ ఆ తర్వాత ఏ పరిణామాలు జరుగుతాయో అని ఆలోచించడం లేదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇదే ప్రేమ జీవితం మొత్తం పంచుకుంటారా? పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటారా? లేక ఈ ఆనందాన్ని ఒక జ్ఞాపకంగా తన జీవితం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వచ్చే తర్వాత వీడియోస్ మీరు అస్సలు మిస్ కాకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.